రోజుల లేకుంటే గంటల లేకుంటే నిమిషాల లేకుంటే సెకండ్ల అని ఒక ప్రాణం కొట్టుకుంటుంది అక్కడ. ఏమడిగానన్నా మిమ్మల్ని అందరినీ జస్ట్ సపోర్ట్ చేయమనే కదా, ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయమనే కదా. అందరూ నా ఓళ్ళు అనుకున్నానే, ఈరోజు నువ్వు ఒంటరిని చేశారు కదన్నా. అంటే ఏంటి, మీరు ఏదైనా పంచాయతీలు చేసినప్పుడు మీ సపోర్ట్గా మాట్లాడితే కేఎస్పీ మనోడు, మన కులపోడు, మన మతపోడు అంతేనా, లేకపోతే మీకేం కాదు కదా. నేను తెల్లలేగితే ఎంతమంది ఫోన్ చేసి మాట్లాడతారే, మరి ఈ విషయంలో మౌనం ఎందుకు అయిపోయారన్నా మీరు అందరూనే. మీలో మానవత్వం ఉందని భ్రమపడడం నా తప్పు. ఎందుకంటే ఇప్పుడు అక్క గురించి ఏదైతే నేను ఒక్కనే నిలబడ్డానో, ఇతర దేశాల నుంచి చేస్తున్నారు ఫోన్ కాల్స్, ఇతర దేశాల నుంచి చేస్తున్నారు మెసేజ్. కోయిట్లో ఉన్న వాళ్ళు మీరు అందరూ ఏమైపోయారు. మొన్న ఆడెవడో ముసలోడు అక్కడ ఎక్కడి నుంచో ఆడడం లేదో అన్నారని చెప్పి ఇక్కడ ఆది పరాశక్తులు అయిపోయారే చాలా మంది మైకులు పట్టుకుని రోడ్ల మీద తిరిగారే, చాలా మంది చర్చిలు సమావేశాలు జరిపారే, ఇండియాలో ఉన్న టీవీ ఛానల్స్ ఫోన్ చేసి మాట్లాడారే. ఒక ప్రాణం, నిండు ప్రాణం ఇక్కడ కొట్టుకుంటుంటే, బ్రతకడానికి అల్లాడిపోతుంటే కనీసం మానవత్వం లేదా మీలో? కనీసం సపోర్ట్ చేయాలని లేదా మీకు? అంటే ఏంటి, ఇప్పుడు కేఎస్పీ వచ్చి ప్రతి ఒక్కరిని బతినాడాలా, అన్న వీడియో చేయండి ప్లీజ్, అన్న ఎలాగైనా సపోర్ట్ చేయండి ప్లీజ్ అని చెప్పి పేరున మీ దగ్గరికి రావాలా? నేను పేరున ఫోన్ చేయాలా మీకు? ఏం మనుషులబ్బా, ఎలా బతుకుతున్నారు ఈ సమాజంలో మీరు? అసలు నిస్వార్థంగా ఉంటానే, కుల మతాలకు అతీతంగా, పార్టీలకి అతీతంగా నేను అందరి వైపు నిలబడి మాట్లాడతాను, న్యాయం ఎటుంటే మాట్లాడతానే. ఒక్కరినంటే ఒక్కరు నిలబడ్డానా? గత వారం రోజుల నుంచి చూస్తున్నాను నేను. ఎవరన్నా ఫోన్ చేస్తారా, ఎవరన్నా మాట్లాడి అన్న మా వంతు సపోర్ట్ అని చేయాలని అంటారని వారం రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను నేను. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఎడారిలో ఉన్న వాళ్ళని పంపించడం వల్ల మీకు ఉపయోగం ఉంది, లేకపోతే ఇళ్లలో ఇరుక్కున్న వాళ్ళని పంపించడం వల్ల మీకు ఉపయోగం ఉంది. అంతేగాని ఇలా జీవోత్సవంలో పడున్న వాళ్ళని పంపించడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. అందుకని ఎవరు దీని గురించి మాట్లాడతలేదా? మీరు అన్న ప్రయత్నాలు అన్నీ మేము చేసాం. ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, 2-3 నెలల నుంచి తిరిగారు. ఎవరిని అడగాలో వాళ్ళని అడిగాము. వీళ్ళ వల్ల కాదు, అంత డబ్బు పెట్టలేరు అని చెప్పడం జరిగింది. కాబట్టే ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. కనీసం సపోర్ట్ ఇది గవర్నమెంట్ చేరేదాకా చేయండి అబ్బా అన్నందుకు ఒక్కరైనా డ్యూయేట్ చేస్తారేమో, ఒక్కరైనా ఈ వీడియోని రీలోడ్ చేస్తారేమో, ఒక్కరైనా సపోర్ట్ చేస్తారేమో అని చూశాను నేను. ఫేస్బుక్లో పెట్టండి లేదు, ట్యాగ్ చేయింది లేదు, ఇన్స్టాగ్రామ్లో పెట్టండి లేదు, ట్యాగ్ చేయండి లేదు, అందరికీ ట్యాగ్ చేస్తున్నాను నేను. సీఎం గారికి ట్యాగ్ చేస్తున్నాను, నారా లోకేష్ గారికి ట్యాగ్ చేస్తున్నాను, విదేశాంగ మంత్రి వనిత గారికి ట్యాగ్ చేస్తున్నాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేస్తున్నాను. ఒక్కరు కూడా స్పందించట్లేదు అబ్బా. అంటే ఈవిడ వల్ల మీకు ఎవరికి ఉపయోగం లేదు కదా. అంటే లేకపోతే ఇప్పుడు ఈవిడ ఆ బెడ్ నుంచి లేచిపోయి సడన్ గా ఇప్పుడు లేచిపోయి మిమ్మల్ని అందరినీ ఏడుతే వీడియో పెట్టేలా, ప్లీజ్ నన్ను పంపించండి, దయచేసి నన్ను పంపించండి బాబు, నేను ఇక్కడ ఇలా ఉన్నాను ఈ పొజిషన్ ఆవిడే మాట్లాడాలా? లేకపోతే ఏం మనుషులబ్బా, నాకేం అర్థం కావట్లేదు అసలు. లేకపోతే ఏదైనా ఒక